సార్ ఎలక్షన్ కమిషన్ ఇటు ఏపీ సీఎస్ అండ్ డీజీపీ ఇద్దరిని కూడా వెంటనే రమ్మని చెప్పేసి ఒక కబురు పంపింది సార్. అంటే వీళ్ళిద్దరిపైన సీరియస్‌గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అటు మోదీ గారు కూడా వీళ్ళిద్దరిపైన సీరియస్‌గా ఉన్నట్టు చెప్పడం చూస్తున్నాం సార్. అసలు ఎందుకు ఇంత అర్జెంట్‌గా రమ్మంటున్నారు? ఏం జరిగిందంటారు సార్? ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైలెన్స్‌ని ఇంత స్థాయిలో జరుగుతుందని ఊహించినట్టుగా లేదు. ఓకే. ఎందుకంటే మామూలుగా ఎప్పుడైనా కూడా ఎన్నికల రోజు వైలెన్స్ జరుగుతుంది. అది కామనే అన్ని చోట్ల. కానీ ఎన్నికల రోజు కంటే కూడా మరుసటి రోజు ఎక్కువగా జరగడం అనేది మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఇంత వైలెన్స్ జరగలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటి? మొన్నటి వరకు ఏం చెప్పారు? వైసీపీ వైలెన్స్ చేస్తుంది, పోల్ మేనేజ్మెంట్లో జాగ్రత్తగా ఉండాలని తెలుగుదేశం కూటమి వాళ్ళు పదే ఆరోపించారు. పెద్ద ఎత్తున చేస్తున్నారని ఒక 29 మంది పోలీస్ ఆఫీసర్లు లిస్ట్ ఇచ్చింది ఆమె పురంధేశ్వరి. వాళ్ళని మార్చమన్నారు. వాళ్ళల్లో కొంతమందిని మార్చారు. లాస్ట్ మినిట్లో ఎక్కువ మార్పులు జరిగాయి. సో దీనికి కారణం ఏంటి అవన్నీ తేలాల్సి ఉంది. అయితే ఇప్పుడు మోడీ దీని మీద సీరియస్గా ఫోకస్ చేస్తున్నాడని మొన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా కలిసినప్పుడు దీని మీద చర్చ వచ్చిందని సీరియస్గా ఇప్పుడు తీసుకోవాలని చంద్రబాబు కూడా అప్పీల్ చేశాడు. ఇటు వైసీపీ వాళ్ళు ఉన్న మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు కూడా సీరియస్ ఖండిస్తున్నారు. వాళ్ళ నాని కానీ రాంబాబు కానీ జోగి రమేష్ కానీ వీళ్ళందరూ. ఒక్కోసారి ఏంటంటే కొన్ని దెబ్బలు ఎలా ఉంటాయంటే దెబ్బ తగిలినప్పుడు నొప్పి ఉండదు, తర్వాత మెల్లగా దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. అది ముఖ్యంగా లో దెబ్బలు అంటారు. పోలీస్ దెబ్బలు అలాగే ఉంటాయి. కొట్టినప్పుడు మనకి నొప్పి తెలియదు, మెల్లగా అది స్టార్ట్ అవుతుంది. అలాంటిది చంద్రబాబు స్ట్రాటజీ అని అంటున్నారు. చంద్రబాబుకి 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. కనీసం ఒక 100 ఎన్నికలు చూసుంటారు ఆయన. సో రెండోది ఏంటంటే ఆయన ముందు నుంచి కూడా ఒక రాజకీయ నాయకుడిగా కంటే ఒక మేనేజర్గా మేనేజింగ్ థింగ్స్ అంటే వ్యవస్థల్ని, వ్యక్తుల్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఆయనకున్న అనుభవం దాంట్లో ఇంకెవరికి కూడా లేదు. చాలా లాంగ్ టర్మ్ అంటే విజనరీ అనేదానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. ఒక వ్యవస్థలో ఒక మనిషిని ఎక్కడ ప్లాంట్ చేయాలి, ఈ ప్లాంట్ చేస్తే ఎట్లా గ్రో అవుతారు, ఎక్కడికి ఏ వ్యవస్థల్లో మనకి మనుషులు ఉండాలి, తర్వాత ఆల్రెడీ వేరే మనుషులు ఉన్నా కూడా వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి, ఇదంతా ఆయనకి బ్రహ్మాండమైన ఇది ఉంది. అందుకని ఆయన ఈసారి ఏం చేస్తారంటే అందరూ వ్యతిరేకించి చివరికి బీజేపీతో పొత్తు ఆయన తప్ప ఇంకెవరికి ఇష్టం లేదు. ఎందుకంటే మొన్నటి వరకు బీజేపీ జగన్ కొమ్ముక్కని వీళ్ళే మాట్లాడారు. కానీ ఎందుకు పొత్తు పెట్టుకుంటే 2 కారణాలు. ఒకటేమో పోల్ మేనేజ్మెంట్, రెండోదేమో రేపు జగన్ పొరపాటున అధికారంలోకి వస్తే తను సేఫ్గా ఉండాలి అని. ఈ 2 కారణాలు. మొదటి కారణం మొన్నటి వరకు సరిగా వర్కౌట్ అవ్వలేదు, చంద్రబాబు పెద్ద హెల్ప్ కాలేదని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా దాని రిజల్ట్ ఏంటో చూస్తున్నారు అన్నమాట. సో ఈ వైలెన్స్ వచ్చినాక అర్థమైంది వాళ్ళకి చంద్రబాబు ఎక్కడెక్కడ ఏమేమి ప్లాంట్ చేశాడు, దాని రిజల్ట్ ఎలా ఉందనేది. సో చంద్రబాబు ఏంటంటే ఈ ఎన్నికల్లో దేన్ని వదిలిపెట్టలేదు. ఎన్ఆర్ఐల్ని పట్టుకున్నాడు. ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున దిగారు రంగంలోకి. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి సంబంధించిన అనేక మంది నాయకులు తమ ఫోల్డ్లోకి వచ్చారు. ఎవరెవరికి ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ చూసుకోవడం ద్వారా వచ్చారు. ఎలక్షన్ కమిషన్ మెల్లగా తన ఫోల్డ్లోకి వచ్చింది. ప్రత్యేక అధికారిగా దీపక్ మిశ్రా అనే ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని తీసుకున్నారు. ఆయన ఇక్కడ సుజనాథ్ చౌదరికి దగ్గర వ్యక్తి విష్ణువర్ధన్ రావు అని, ఆయన క్లోజు. సో ఆయన ద్వారా పావులు గదిపారు. విష్ణువర్ధన్ రావు ఒక పార్టీ ఇస్తే ఈయన్ని వెళ్ళారు, దీపక్ మిశ్రా వెళ్ళాడు. ఆ తర్వాత మొత్తం మారిపోయింది. ఆ పార్టీలో తెలుగుదేశం వాళ్ళు ఆయనతో ఏం డీల్ కుదుర్చుకున్నారో తెలియదు. కానీ అక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు, ఈ ఏరియాలో ఈ పోలీసులను మార్చండి అని. దాంతో ఓవర్ నైట్ మార్చేస్తారు. ఒక్క తిరుపతి జిల్లాలోనే 5 మంది సిఐలను మార్చారు. సో ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను. మనకి వేరే రకమైన సోర్స్ ఏం లేదు. వైసీపీ వాళ్ళు ఇప్పుడు మేల్కొని ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు ఇవన్నీ కూడా. అంటే వాళ్ళ సోర్సెస్ ద్వారా మొత్తం సమాచారం సేకరించి చంద్రబాబు ఏమేమి చేశాడు, దాని ఫలితాలు ఏంటనేది వాళ్ళు నిన్న చెప్పారనమాట. సో దాని ద్వారా దీపక్ మిశ్రా ద్వారా వాళ్ళు ఏం చేశారంటే తాము అంటే వైసీపీ ఎక్కడ స్ట్రాంగ్గా ఉంటే అక్కడ ఎక్కువ పోలీసులను పెట్టడం, అక్కడ తమకు అనుకూలమైన పోలీస్ ఆఫీసర్లను తెచ్చుకోవడం, తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉన్న చోట అసలు పోలీసుల్ని ఎక్కడ గస్తీకి పెట్టకుండా ఉండడం, ఇది వాళ్ళు అమలు చేసిన వ్యూహం.
రెండవ వ్యూహం ఏంటంటే ముందుగా తమ ఓట్లన్నీ కూడా అర్లీ మార్నింగ్ వెళ్ళేట్టుగా ప్లాన్ చేసుకున్నారు స్టేట్ వైడ్గా. ఆ తర్వాత వైసీపీ ఓట్లు వచ్చినప్పుడు అక్కడ అలర్లు క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళని భయభ్రాంతం చేసి వాళ్ళు ఓట్లు లేనికుండా చూడడం, ఇది స్ట్రాటజీ ప్రధానంగా. అంటే తమ ఓట్లేమో 100% పడేట్టుగా చూసుకోవడం, వైసీపీ ఓట్లు పడకుండా చూసుకోవడం. దీనికి పోలీస్ వ్యవస్థని, ఎలక్షన్ కమిషన్ని యూజ్ చేసుకోవడం అన్న స్ట్రాటజీని చంద్రబాబు అమలు చేశాడు. ఆయనకున్న అనుభవం రీత్యా ఇదంతా ముందు పకడ్బందీకి ప్లాన్ అయిపోయింది. దీన్ని వైసీపీ వాళ్ళు ముందుగా గ్రహించలేకపోయారు. లేట్ అయ్యి వాళ్ళు రియాక్ట్ అయ్యేసరికి చాలామందిని హౌస్ అరెస్టులు చేయడం జరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేశ్వర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వీళ్ళ 3 హౌస్ అరెస్టులు చేశారు. అట్లాగే ఇంకొంతమంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ఇలాంటి కేసులు పెట్టేశారు. సో వీళ్ళనేమో హౌస్ అరెస్టులు, వీళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేశారు. తెలుగుదేశం శ్రేణుల్లో ఆల్రెడీ వాళ్ళని కొంత ప్రిపేర్ చేయడం వల్ల వాళ్ళు వైలెన్స్లోకి వెళ్ళారు అనేది ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తున్న ఒక నెరేటివ్. సో ఇందులో ఏది నిజమనేది తెలియదు, కానీ ఇటేమో వీళ్ళేమో ఆల్రెడీ అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతిలోనే కదా ఉంటుంది అధికార పార్టీ దగ్గర, అందుకని వాళ్ళే చేయిస్తూ ఉన్నారని వీళ్ళు చెబుతున్నారు. కానీ ఇక్కడ మార్చింది అయితే వాస్తవమే కదా, డీజీపీని కూడా లాస్ట్ మినిట్లో మార్చారు. సో ఈ లాస్ట్ మినిట్లో మార్చడం వల్ల ఇప్పుడు ఈరోజు హరీష్ గుప్తా సిఎస్ జవహర్ రెడ్డిని హుటాహుటిని రమ్మని వచ్చి నేరులో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పిలిపిస్తుంది. ఈరోజు వాళ్ళిద్దరూ వెళ్తున్నారు. నిన్న ముఖ్యమైన పోలీస్ అధికారులతో వాళ్ళు సమావేశమయ్యారు. కానీ మనం చూసినప్పుడు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తన బాధ్యతల నుంచి తప్పించుకొని ఎవరి మీద నెపం మోపడానికి ట్రై చేస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కదా మార్చింది. వాడెవరో చెప్పినట్టు మార్చడానికి మాత్రం మీకు చాలా తొందరగా మార్చారు, లాస్ట్ మినిట్లో అంతా నిర్ణయాలు తీసుకుని స్పీడ్గా మార్చారు, కానీ వాళ్ళ దగ్గర పని చేయించుకోవడం రాదా మీకు అని విమర్శిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెచ్చినప్పుడు అతను ఎబ్సెంటా, అతనికి ఆ ఏరియాలో పట్టుందా, ఇవేవి చూడకుండా తెలుగుదేశం పేర్లు ఎవరైతే మార్చమన్నారో వాళ్ళందరూ మార్చేశారు. మార్చిన తర్వాత అక్కడ పని చేయట్లేదు. ఇప్పుడు అల్లర్లు జరిగిందంతా కూడా పరిశీలిస్తే వైసీపీ వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఎక్కడెక్కడ పోలీసులు మార్చారో అక్కడే అల్లర్లు ఎక్కువ జరిగాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఈ చంద్రబాబు వ్యూహానికి అనుగుణంగా ఈసీ పనిచేసింది అనేది ఇప్పుడు వాళ్ళ విమర్శ. జేడీ లాంటి వాళ్ళు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాకపోతే జేడీ 2 వైపులా వైలెన్స్ జరిగిందనేది చెప్తున్నారు. అది కూడా వాస్తవమే, 2 వైపులా వైలెన్స్ జరిగింది. కానీ ఈ ప్లానింగ్ ఎవరిది? ఫస్ట్ ఎప్పుడైనా ఇప్పుడు నేను రాయేస్తే నువ్వు కూడా నన్ను రాయేస్తావు, మన ఇద్దరం కొట్టుకున్నాం అంటారు. కానీ మన ఇద్దరం ఈక్వల్ కాదు కదా, నేను కదా ఫస్ట్ నిందితుడిని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇద్దరు కొట్టుకున్నారు అనే వాదన వెళ్తుంది. ఇద్దరు కొట్టుకున్నారు అనేది వాస్తవం కాదు. ఇద్దరు కొట్టుకోవడం వెనక ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారనేది వెరీ ఇంపార్టెంట్. దాన్ని హింస ప్రతిహింస అంటారు. హింస చేసిన వాడు ప్రతిహింస చేసేవాళ్ళు ఇద్దరు ఒకటి కాదు, కానీ ఒకటిగా కలిపేసే ఒక ఇది జరుగుతుందన్నమాట. సో ఇది ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు అనేది ఎవరు చెప్పాలి? ఎక్కడికెక్కడ మా వాళ్ళు స్టార్ట్ చేయలేదు, వాళ్ళే చేశారని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రగిరి పులవర్తనాన్ని వాళ్ళు దాడి చేశారు వైసీపీ వాళ్ళు, కానీ దాడి వెనక ఏంటి? ఆల్రెడీ వీళ్ళు వెళ్ళి వాళ్ళని కొట్టారు కాబట్టి దానికి ప్రతీకరంగా వాళ్ళు వచ్చి కొట్టామని వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరు స్టార్ట్ చేశారు అనేది దీనికి ఒక ఇండిపెండెంట్ ఏదైనా విచారణ నియమిస్తే కానీ బయటికి రాదు. ఆ ఇండిపెండెంట్ ఇవాళ ఏంటంటే అన్ని మీడియా దగ్గర నుంచి అన్ని వ్యవస్థలు 2గా చీలిపోయినాయి అక్కడ, వైసీపీ వైపు కూటమి వైపు. సో 2గా చీలిపోయిన సందర్భంలో ఎవరు కూడా అవతల వైపు తప్పు లేదు, మా వైపు కూడా తప్పు ఉందని ఎవరు ఒప్పుకోరు కదా. కంప్లీట్గా అవతల వైపు తప్పు ఉందని 2 వర్గాలు అంటున్నాయి. సో కాబట్టి మనం ఆలోచిస్తే కొంత కామన్ సెన్స్తో, ఒకటి అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీకి అనుగుణంగా పోలీస్ వ్యవస్థ పనిచేసే అవకాశం ఉంది. కానీ అటువంటి పోలీస్ వ్యవస్థ ఎక్కడెక్కడైతే అధికార పార్టీకి స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు, ముఖ్యంగా రెడ్డి కమ్యూనిటీ, ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళు అధికార పార్టీకి అనుగుణంగా ఉంటే వాళ్ళనందరినీ మార్చమని ఒక లిస్ట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ లిస్టుని ఈసీ మార్చింది. అంటే ఏంటి అర్థం? ఇట్లా తెలుగుదేశం కూటమికి కూడా అనుకూలమైన ఆఫీసర్లు వచ్చారు కదా.
సో కొన్ని చోట్ల కూటమి వైలెన్స్ చేస్తున్నట్టు కనబడుతుంది, ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు వైలెన్స్ చేస్తున్నట్టు, కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు కూడా వైలెన్స్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదేంటి మన తాడిపత్రి ఉంది, తాడిపత్రిలో క్లియర్గా అక్కడున్న ఎస్పీ వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అందుకని ఈరోజు కూడా ముగ్గురు ఎస్పీలని మార్చబోతున్నారని చెప్తున్నారు. ముగ్గురు ఎస్పీల మీద వెయిట్ అని ఆంధ్రజ్యోతి రాసింది. సో క్లియర్గా రెండు వైపులా కూడా అక్కడక్కడ జరిగింది. అయితే ప్లాన్డ్గా మాత్రం ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో తెలుగుదేశమే దీన్ని అంతా ప్లాన్ చేసింది.